ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని అనంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి దీవెన పథకం పట్ల గర్వంతో స్పందిస్తున్నారు. తమ పిల్లలు తల్లి దీవెనలు తీసుకుంటూ పాదాలపై తల వంచి నమస్కరించడం చూసి భావోద్వేగానికి లోనైన తల్లులు ఇది జీవితంలో మర్చిపోలేని క్షణం, మాకు గౌరవం కలిగినట్లు ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తల్లికి వందనం అమౌంట్ వేసిన దానికి ధన్యవాదాలు. ముందుగానే ఇవ్వడం వల్ల స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ముక్కా రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఉదయం 10 గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది. ఈ అకౌంట్లో పడడం వల్ల జూన్ 1 పడటం వల్ల పిల్లకాయలకందరికీ చదువులకు ఫీజులు పెట్టడానికి కానీ, బుక్స్ కొనుక్కోవడానికి కానీ అన్నింటికి సౌకర్యం అయింది. దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి పడడం వల్ల చాలా సంతోషమైంది. అందులో తల్లికి ఒక్కరికే ఇస్తారు, ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఈసారి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం అయింది. దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారికి మా వందనాలు, రూపానంద రెడ్డికి మా వందనాలు. మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.